హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బుల్లి చౌదరి వ్లాగ్స్. సో ఇవాళ మేము షాపింగ్కి వెళ్ళామండి. సో షాపింగ్కి వెళ్ళిన తర్వాత బాగా తిరిగేసిన తర్వాత ఖచ్చితంగా ఆకలేస్తుంది కదా. సో అందుకని ఏదైనా తిందామని చెప్పి పైన ఫుడ్ కోర్ట్ ఉంటే తినడానికి వచ్చేసేసాము. సో ఇక్కడ చాలా షాప్సే ఉన్నాయి. కేఎఫ్సి, బర్గర్ కింగ్, అండ్ దెన్ చైనీస్ సంబంధించిన ఒకటి పిస్తా హౌసు, డొమినోస్, అండ్ పాపీ ఐస్, రాజస్థాలీ ఎక్స్ప్రెస్, అలా చాలానే ఉన్నాయి. సో ఇవాళ సాటర్డే కదా అని చెప్పి నాన్ వెజ్ జోలికి ఏం పోలేదండి. సో ఎందుకు హెవీగా తినడం అని చెప్పి ఏదైనా లైట్గా తిందాము అని చెప్పి టిఫిన్స్కి వెళ్దాము అని చెప్పి అనుకున్నాము. సో మా హస్బెండ్ వచ్చి చోలే భటూరే తీసుకున్నారు, అండ్ నేను వచ్చి కాశ్మీరీ బ్రెడ్ రోల్ తీసుకున్నానండి. సో అవి కొంచెం తయారవడానికి లేట్ అవుతుంది కాబట్టి ఈ లోపల నేను కొంచెం అంబియన్స్ ఎలా ఉందని చూపించాను. అండ్ ఇది వచ్చి వాళ్ళ యొక్క ఐటమ్స్ లిస్ట్ అండి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐటమ్స్ కూడా పెట్టున్నారు వాళ్ళ షోకేజ్లో. సో అవన్నీ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో లస్సీ ఉంది, అండ్ బ్రెడ్ రోల్, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థాలీస్ ఉన్నాయి, అండ్ దెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాట్స్ ఉన్నాయి. వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ చోలే భటూరే అనమాట. సో ఈ లోపల మా ఆయన వచ్చి బేబీ సిట్టింగ్ కూడా చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు అతను మాకు వేడివేడిగా చోలే భటూరే అండ్ కాశ్మీరీ బ్రెడ్ రోల్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడైతే మా ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి. చూడండి ఎంత బాగున్నాయో. సో ఇప్పుడు ఐటమ్స్ ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాము. సో ఫస్ట్ అయితే కాశ్మీరీ బ్రెడ్ రోల్ ట్రై చేసామండి. సో కాశ్మీరీ బ్రెడ్ రోల్ అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సాస్లో నంచుకొని తింటుంటే అబ్బా ఎంత బాగుందో, అసలు నోట్లో వేసుకుంటుంటే కరిగిపోతున్నట్లే ఉండింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయండి. దాని తర్వాత చోలే భటూరే కూడా తిన్నాము. అదేమంత బాగాలేదండి, టేస్ట్ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా దాని తర్వాత ఏదన్నా స్వీట్గా తిందాము అని చెప్పి అక్కడ రాఫెల్ ఎక్స్ప్రెస్ ఉంటే అదే రాఫెల్ వరల్డ్, అందులో మేము వచ్చి రాఫెల్ చాక్లెట్ ట్రఫుల్ చెప్పామండి. సో అది ఆర్డర్ ఇచ్చే లోపల మా వాడు కొంచెం అటు ఇటు చూసుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు. సో ఈ లోపల అది ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట. సో అక్కడ ఫుడ్ ప్రిపేర్ అయిపోయింది. దాని తర్వాత మా ఆయన వెళ్ళి చాక్లెట్ రాఫెల్ తెచ్చాడు. సో అది టేస్ట్ అయితే చేసాము. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు. అండ్ అది తినేసిన తర్వాత ఇంకా మా బాబు పాలు కూడా పట్టించేసాము. సో ఇంకా మా తినడం అయితే అయిపోయింది. ఇక మళ్ళీ షాపింగ్ కూడా స్టార్ట్ చేసేసామండి. సో అక్కడ ఒక చిన్న స్టాల్ ఉంటే ఆ స్టాల్ దగ్గరికి వెళ్ళి అన్ని ఐటమ్స్ చూసాము. సో అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ ఉన్నాయండి. సో అంతేకాదు మన ఇంట్లో ఏదన్నా షోకేజ్లో పెట్టుకోవడానికి కూడా చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న టాయ్స్ కూడా ఉన్నాయి. సో మా వారు బాబుకి ఏదన్నా టాయ్ కొందాము అని చెప్పి చూస్తూ ఉన్నారనమాట. సో నాకైతే అందులో ఏ టాయ్స్ అని నచ్చలేదండి. ఎందుకంటే అది మా బాబుకి సెట్ అయ్యే టాయ్స్ అయితే కాదు. ఎందుకంటే తను ఇంకా 9 months ఓల్డే కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్